మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే 11వ స్థానంలో రవి బుధులు, అలాగే అష్టమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు, అలాగే భాగ్యస్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అలాగే 19వ తారీఖు వరకు కుజుడు కూడా భాగ్యస్థానంలో తదుపరి స్వక్షేత్రంలో మేషరాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు. ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మాసం గత 2-3 నెలల కన్నా, అంటే గత 2-3 మాసాల కన్నా అభివృద్ధిదాయకంగా ఉంది. ఏ రకంగా అభివృద్ధికరంగా ఉందని ఆలోచిస్తే ఆర్థిక పరంగా గాని, ఆరోగ్య పరంగా గాని, మానసికమైనటువంటి విషయాల రీత్యా గాని మంచి అభివృద్ధికరంగా ఈ మాసం ఉండేటట్లుగా గోచరిస్తోంది. కారణం ఏంటంటే అష్టమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల కర్కాటక రాశి వారికి గత మాసం, ఈ మాసం కొద్దిపాటి అనుకోని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, మానసిక అశాంతి, శారీరక రుగ్మతలు, మనోవ్యధ, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు, శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు ఈ 2-3 నెలల్లో కాస్త శనిగ్రహ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్న గురువు యొక్క అనుగ్రహం ఈ మాసం పుష్కలంగా ఉండడం వల్ల గత మాసం కంటే ఈ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ మాసంలో సుమారుగా 16వ తేదీ వరకు, అంటే ప్రథమ పక్షం వరకు రవి లాభస్థానంలో ఉంటూ అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఇన్ని మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా రవి గురుల యొక్క శుభ స్థితి ఏదైతే ఉందో కర్కాటక రాశి వారికి గత మాసం కన్నా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల వారికి బాగుంటుంది, ఏ రంగాల్లో బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త సునిశ్చితంగా పరిశీలించినట్లయితే ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వారికి ప్రథమార్థం చాలా బాగుంది. జనాకర్షణ, ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది. కానీ ద్వితీయార్థంలో మాత్రం కొంచెం రవి యొక్క వ్యతిరేక ఫలితాల వల్ల కొద్దిగా మరల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక ఈ మాసంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేయటం, నదీ స్నానం చేయటం, అందున జన్మ జాతకంలో గంగా స్నానం ఆచరించే యోగ్యత కలిగినటువంటి జాతకులకి ఈ మాసంలో గంగా స్నానం చేసేటువంటి అద్భుతమైనటువంటి శుభస్థితి గోచరిస్తోంది. ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా ఏడుస్తూ ఏరువాక సాగినట్లు అంటారు. అంటే నిదానంగా, చాలా స్లోగా ఒక 10 రోజుల్లో చేయాల్సినటువంటి పని నెల రోజులు పట్టడం, ఇలా నిదానంగా సాగటం అనేటువంటిది కొంత చికాకుని, బాధని కలిగిస్తుంది. ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల మానసికంగా సహజంగానే సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి కర్కాటక రాశి వారు సహజంగానే తరచుగా మూడ్స్ మారిపోవటం, తరచుగా అనేక రకాలైనటువంటి సంతోషం, దుఃఖం, కష్టం, సుఖం, ఇటువంటివన్నీ కూడా ద్వంద్వాలన్నీ కూడా వీరి మీద తరచుగా ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మరింత ఇబ్బందులు కలుగుతాయి. కనుక ఈ రాహుకేతువుల స్థితి ఈ మాసం సరిగ్గా లేదు కనుక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, అలాగే ముఖ్యంగా సర్పక్షేత్రాలైనటువంటి కాళహస్తి వంటి ఈ క్షేత్రాలను సందర్శించి తగినటువంటి పరిహార క్రియలను పాటిస్తే రాహుకేతువుల యొక్క మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మేషరాశిలో దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు అప్పుడు మీరు పరిహారం చేసేటట్లయితే
మరింత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ దశమ స్థానం దశమ రాశి అయినటువంటి మేషరాశిలో ఈ రాహు ప్రభావం వల్ల చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలగటం కానీ, అకస్మాత్తుగా ప్రమోషన్లు రావటం కానీ, అకస్మాత్తుగా మంచి స్థితికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అదే ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వారికి ఈ 18 నెలల కాలం, అందున ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మాతృవంశీయుల రీత్యా కానీ, తల్లిగారికి కానీ, తల్లి వంటి వారికి కానీ అనారోగ్య సూచనలు, మాతృవంశ సూతకాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహార క్రియలను పాటించేటట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శని సంచార ప్రభావం వల్ల కొద్దిపాటి కష్ట నష్టాలకి, మానసిక ఆందోళనకి, చిత్తభ్రమకి లోనైనటువంటి ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం శనీశ్వరుడి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. శనివారం నియమాలు పాటించండి. అంటే శనివారం నాడు ఉదయం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేసి సాయంత్రం పూట ఉపవాసం ఉండడం గనక ఈ మాసంలో చేసేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అష్టమ స్థానంలో శని సంచరించినప్పటికీ బాధపడాల్సిన పని లేదు. ఈ అష్టమ స్థానం కుంభరాశి శనీశ్వరుడికి అత్యంత అనుకూలమైనటువంటి రాశి. కుంభేశని దుర్లభ అంటారు. కనుక మనం వచ్చినటువంటి అవకాశాలని కర్కాటక రాశి వారి కనుక సక్రమంగా ఉపయోగించుకోగలిగితే, కొద్దిగా పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం అఖండమైనటువంటి కార్యక్రమాలను సునాయాసంగా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దీనికి కారణం ఏంటంటే రవిగురుల యొక్క శుభస్థితి. రవిగురులు అత్యంత రవిగురులు అత్యంత శుభ ఫలప్రద దాతలు అవుతున్నారు. కనుక కర్కాటక రాశి వారికి ఈ మాసం రవిగురుల అనుగ్రహం పుష్కలంగా ఉంది కనుక మిగతా గ్రహాల ప్రభావం కొంచెం అటు ఇటుగా ఉన్నా చేసేటువంటి పనుల్లో ముందంజ వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఏ రంగం వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచిస్తే విద్యార్థులకి విద్యాయోగం బాగుంది. కానీ మరింత మెరుగైన ఫలితాల కోసం గణపతిని ఆరాధించండి. చతుర్థ స్థానంలో కేతు ఉన్నంత కాలం కర్కాటక రాశి వారు గణపతి ఆరాధన చేసేటట్లయితే విద్యలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విద్యలో ఆటంకాలు తొలగాలి అని అంటే కేతుగ్రహ ప్రభావం నుంచి విద్యార్థులు తప్పించుకోవాలి అంటే గణపతి ఆరాధన చేయాలి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వారి చేసేటువంటి ఉద్యోగాల్లో పై అధికారుల మన్ననలు పొందాలన్నా, అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలన్నా రాహు యొక్క పరిహారాలు చేయండి. అలా చేస్తే రాహు యొక్క శుభ ఫలితాలు కూడా పొందగలుగుతారు. మేషరాశిలో ఉన్నటువంటి రాహువు కొన్ని సందర్భాల్లో అఖండమైన శుభ ఫలితాలను స్వతంత్రించి ఇవ్వగలుగుతాడు. దీనికి కారణం ఏంటంటే ఈ రాహువు సర్పగ్రహం, అలాగే కుజక్షేత్రమైనటువంటి అంటే సర్ప గ్రహ క్షేత్రమైనటువంటి మేషరాశిలో ఉన్నటువంటి రాహువు, దశమంలో రాహువు మహాబలంగా యోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసంలో వివాహం కాని వారికి వివాహ యోగ్యత లభిస్తోంది. మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా వివాహ యోగ్యమైన కాలం, అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కాంట్రాక్టర్స్, బిల్డర్స్ అందరికీ వారి వారి ప్రొఫెషన్స్ లో వారి స్థాయికి మించిన అవకాశాలు వస్తాయి. వాటిని స్వీకరించటమా వదిలేయటమా అనే మీమాంస కూడా మీకు ఏర్పడుతుంది. ఆలోచించవలసిన అవసరం లేదు. అష్టమ శని సంచారం ఉందని భయపడాల్సిన పనే లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జూన్ 1వ తారీఖు నుంచి సుమారుగా 19వ తారీఖు లోపలే నిర్ణయాలు తీసుకోండి. అంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యాపార విస్తరణ చేయాలన్నా ప్రథమార్థంలోనే నిర్ణయాలు తీసుకునేటట్లయితే ఆ ఫలితాలు మరింత శుభప్రదంగా ఉంటాయి. కోర్టు కేసులు, వ్యాజ్యాలు, సోదర సోదరీ వర్గం నుంచి కలహాలన్నీ కూడా సమసిపోతాయి. కోర్టు తీర్పులు 1 నుంచి 19వ తారీఖు మధ్యలో వచ్చేటట్లయితే మీకు అత్యంత శుభ ఫలితాలు వస్తాయి, అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి, చెప్పిన పరిహారాలను పాటించండి. ఇలా చేసి కర్కాటక రాశి వారు మంచి అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.